రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు ప్రతివాడు తన్ను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సవరించుకొనును. మనము క్రీస్తు శరీరమును అవయములై ఉన్నాము గనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హద్దుకును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మంచిదండి. వాక్యం చదివిన సుందర